హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి డే 9 వీడియో అనమాట. సో ఇవేంటి ముగ్గులు చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా. సో ఇవన్నీ నేను పెళ్లిగా ముందుకు వేసిన ముగ్గులు అనమాట. పెళ్లిగా ముందు మనకి ఏంటంటే బోర్ కొట్టింది అనుకోండి, ఇలా ముగ్గులు వేసేదాన్ని నేనైతే. సో నాకు అప్పుడు మంచి ముగ్గులు ఇష్టం అనమాట, అంటే చాలా ముగ్గులు వస్తుండే. సో ఇప్పుడు నేను రీసెంట్గా మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా, అక్కడ ఇంకా మా చెల్లికి నేర్చుకుంటా అని చెప్పి తీసుకుందనమాట అప్పుడెప్పుడో బుక్స్. సో నాకు సడన్గా కనిపిస్తే సరే వీడియో తీసుకుందాం, మనకు కూడా మెమొరీగా ఉంటుందని చెప్పి నేనైతే వీడియో తీశాను. సో చూసారా, అంటే పెళ్ళిగామకి అయితే మస్తు ముగ్గులు వస్తాయి. పెళ్ళి అయినాక ఇంకా వేయాలంటే అసలు ఏం వేయాలి ఏమో అర్థమే కాదు కదా. సో నాకు చాలా వెరైటీ ముగ్గులు వచ్చు. సో చూసారా, 2 బుక్స్ అయితే ఉన్నాయి. ఇవి ఏంటంటే మొత్తం చినిగిపోతున్నాయి అనమాట. సో ఒకసారి వీడియో తీసుకుందామని చెప్పి అయితే నేను వీడియో అయితే తీస్తున్నాను. సో చూస్తున్నారా, మీలో ఎంతమందికి వచ్చే ముగ్గులు అంటే ఎంతమందికి ఇష్టం అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే అప్పుడు కొంచెం నేర్చుకునేది అనమాట. సో చూడండి ముగ్గు ఎంత బాగుందో. సింపుల్గా అయితే చాలా బాగుంటుంది ఈ ముగ్గు అయితే. సో ఇంకా నేను కొన్ని ముగ్గులు అయితే ఇవైతే ఇంకా సైడ్ డిజైన్ అయితే చాలా బాగుంటాయి. సో చూసారా, కడపల పైన వేసుకోవచ్చు, అలాగే మనం ముగ్గు వేసినాక సైడ్కి వేస్తాం కదా, అలా కూడా వేసుకోవచ్చు. అంటే మంచిగా ఉన్నాయి కదా, అంటే రోజు ఒకటి వేస్తే ఇంకా వీక్లీ సరిపడా ముగ్గులు అయితే ఉంటాయి. అందుకే నాకు కొన్ని ముగ్గులు. సో చూడండి, ఇది కూడా చాలా బాగుంది. అంటే ఇవన్నీ నేను వేసిన ముగ్గులే, కానీ నాకు ఒక మెమరీ ఉంటుంది. ఇవన్నీ పెళ్లిగా ముందుకు వేసాను కదా, సరే చూసుకుందాము, వీడియో పెట్టుకుంటే మనకి ఎప్పటికి ఉంటుంది అని చెప్పి అయితే వీడియో క్లిప్ అయితే తీసాను నేనైతే. సో ఇది రథం ముగ్గు వేసాను కానీ సరిగ్గా రాలేదు. నాకేంటో చాలా కొన్ని ముగ్గులు వస్తాయి కానీ రథం ముగ్గులు, తిప్పుడు ముగ్గులు అంటే అసలు రానే రావు. సో చూడండి, ఇది పెన్నుతో వేసాను. అంటే చాలామంది పెళ్లిగా ముందుకు ఇంకా టైంపాస్ కావడానికి ముగ్గులే నేర్చుకుంటారు కదా. ఈ ముగ్గు అయితే ఇంకా బాగుంది, చాలా నచ్చింది నాకైతే. ఇవన్నీ సింపుల్గా గీతల ముగ్గులు అనమాట. ఎవరికైనా సింపుల్గా కావాలనుకుంటే వేసుకోవచ్చు. సో ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. అంటే మనం డైరెక్ట్ చూసి ఒకసారి 2-3 సార్లు వేస్తే మనకి ఇంకా అలవాటు అయిపోతుంది. ఇవి కూడా చిన్న ముగ్గులు అనమాట, ఇవి కూడా బాగుంటాయి. రోజు ఒకటి వేస్తే సరిగిపోతుంది అనమాట. ఇవన్నీ ఏంటంటే 6x6 అనుకుంటా, 7x6 ఈ ముగ్గులు. కౌంట్ చేద్దాం ఇక్కడ. 6x6 అంటే 6 అడ్డం 6 పొడవ పెట్టాలన్నమాట చుక్కలు. సో చూడండి, ఇందులో మీకు ఏ ముగ్గు నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవేమో ఇంకా చిన్న ముగ్గులు అనమాట, సింపుల్గా వేసుకోవడానికి. సో చాలామందికి తెలిసే ఉంటుంది ముగ్గులు, బట్ తెలియని వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను. సో చూసారు కదా ముగ్గులు ఎంత బాగున్నాయో. సో నేను ఇంకా ఈ బుక్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది, ఇంకా మంచి ఒక బుక్లో అయితే వేసుకోవాలి, ఎప్పటికి గుర్తుంటుంది కదా. మన ఫోన్లో కంటే ఒక బుక్ మెయింటైన్ చేసామనుకోండి, ఇంకా అప్పుడు మంచిగా అందులో వేసుకోవచ్చు. ఇది సంక్రాంతికి వేస్తారు కదా, మా సైడ్ ఎక్కువ ఇది వేస్తారనమాట. ఇది ఒకటి వేసాను. మనం అలుకు ఉంటుంది కదా, అలుకు పైన వేసే ముగ్గులు ఇవి. ఇది బాగుంటుంది అన్నిటికంటే వేస్తే, ఇది నిండుగా ఉంటుంది అనమాట. ఇది సింపుల్గా వేసుకోవచ్చు. 5x1 చూసారా, ఇలా సింపుల్గా డైలీ ముగ్గులు అయితే మంచిగా వేసుకోవచ్చు అనమాట. డైలీ చూడండి, ఈ ముగ్గు కూడా బాగుంటుంది. ఇది ఇంకా బాగుంటుందండి, చూడండి. సో ఇదండి ఈరోజు ముగ్గుల టాపిక్ అయితే. సో ఈరోజు నేను మా బాబాయ్ వాటికి వచ్చినప్పటి నుంచి కొన్ని అంటే మెమొరీస్ అయితే నేను కలెక్ట్ చేసుకుంటాను అనమాట. మంచిగా అనిపిస్తాయి కదా మనం వేసిన ముగ్గులు. అంటే అప్పుడెప్పుడో వేసాం కదా, ఇప్పుడు